హ్యాపీ బర్త్డే అన్నయ్య. నువ్వు ఇంకా ఇలాంటి బర్త్డేస్ ఎన్నో ఫ్యామిలీతో కలిసి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నీ బర్త్డే సందర్భంగా అలాగే మండే కూడా అని చెప్పి గుడికి వెళ్ళాము. నీకు నేను ఎవ్రీ ఇయర్ హ్యాపీ బర్త్డే అన్నయ్య అని మెసేజ్ చేస్తున్నానే కానీ నువ్వు మాత్రం రిప్లై అయ్యవు. సర్లే, అయినా అవన్నీ నేను పట్టించుకోను అనుకో. ఎంత కాదనుకున్నా నేను నీకు చెల్లినే, నువ్వు నాకు అన్నయ్యవే. నీకు ఈరోజు నా మీద కోపం ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, జీవితాంతం అయితే ఉండదు కదా. నేను వెయిట్ చేస్తా, నా కాళ్ళ మీదనే నిలబడతా. ఇప్పుడిప్పుడే మొదలు పెట్టా, ఇంకా కష్టపడి పైకి లేచి మీ అందరి ముందుకు వస్తా. ఇన్ని రోజులు నువ్వు చేసిన కష్టానికి, నువ్వు వెయిట్ చేసిన దానికి నీకు మంచి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయినా మీకు ఒకటి చెప్పనా ఫ్రెండ్స్, చిన్నప్పుడు నేను మా అన్నయ్య చాలా కొట్టుకునే వాళ్ళం. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునే వాళ్ళం. అయినా మా అన్నయ్యకి మేమంటే చాలా ప్రేమ. తను 2 years హాస్టల్లో ఉన్నాడు. సిక్ లీవ్స్కి ఇంటికి వచ్చినప్పుడు నీకు ఒక డ్రెస్ చూసాను, అది తెద్దాం అనుకున్నా అన్నాడు. తేని తేకపోని కానీ గుర్తుపెట్టుకొని వచ్చి మరీ చెప్పడం ఇంకా గుర్తుంది నాకు. అమ్మో, అవన్నీ చెప్తుంటే చాలా బాధ వస్తుంది. ఎనీవేస్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. నేను ఏమైనా తప్పుగా చెప్పు ఉంటే క్షమించు.